Yes, good morning, leaders. So, a wonderful morning and a very, very excited morning. So, first of all, నేను చిరంజీవి సార్ థ్యాంక్ యూ అనుకుంటున్నా. సో, చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాను నాకు. సో, చాలా హ్యాపీగా ఉంది. సో, చిరంజీవి సార్ వెంట ఈ రోజు వాస్తవానికి ఏ రోజు మాకు అలా పరిచయం అని జరగలేదు. ఈరోజు ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సో సార్ నన్ను ఈ యొక్క జూమ్ మీటింగ్ గెస్ట్ గా పిలిచారు. సో, చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ సార్ థ్యాంక్స్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతునికి, అప్లయన్స్ హరికృష్ణ శ్రవంతి గారికి అండ్ మెంటర్స్ రమేష్ సార్, రంజిత్ గారికి సో పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు వంశీకృష్ణ. ప్రజెంట్ ఈ బిజినెస్ లో గోల్డ్ ఎయిట్ పొజిషన్ ఉన్నాను. వెస్టేక్ రాకముందు ఒక బీటీ చదువుకునే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని. సో అందరి మెంటల్తో ఉన్న వ్యక్తినే. సో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని మెంటల్తో ఉన్న వ్యక్తినే. సో ప్లేస్మెంట్ దగ్గర ఉద్యోగం వచ్చింది. చదువుకున్నది తెలంగాణలో, ఉద్యోగం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అలా నాకు వచ్చిన స్టార్టింగ్ శాలరీ 12,000. అలా ఒక 8 నెలలు చేస్తే నాకు వచ్చిన హైయెస్ట్ శాలరీ 14,000. సో నా రెంట్ కి, ఈఎంఐలకి, రాను పోను ఖర్చులకు నాకు 5,000. సో అమ్మని కూడా చెప్పాను 14 వంశీ సార్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. కొద్దిగా వాయిస్ ఎందుకో డిస్టర్బెన్స్ గా వస్తుంది అని అంటున్నారు. ఓకే సార్, కొంచెం నేను వీడియో ఆఫ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వచ్చేది క్లియర్ సార్ ఇప్పుడు? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. ఓకే, సో అలా నాకు వచ్చేది 14, పోయేది 16,000. సో నిజంగా 2,000 అప్పు చేసాలని పరిస్థితి వచ్చింది. సో అమ్మని అడిగిన ఒక 2,000 కొట్టమ్మా అని చెప్పేసి ఒక నెల కొట్టింది. సో అలాగే మళ్ళీ 2వ నెల కూడా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అడిగాను. సో నా ఈఎంఐలు కట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక 2,000 కొట్టింది. ఇక 3వ నెల ఆగబట్టుకోలేక కొడుకే అని చెప్పేసి అనేసింది, నువ్వు సంపాదిస్తున్నావు అయితే ఉన్నాయి పట్టుకపోతున్నావురా అని చెప్పేసి ఒక మాట అన్నది. నిజమే కదా, చదువుకున్న చదువుకి వచ్చే సంపాదన ఏమన్నా పొంతనవుతుందా? సో బయట కూలి పని పోయినా కూడా రోజుకు 800 రూపాయలు, 1,000 రూపాయలు వస్తుంది. 30 రోజులకి 30,000. నాకు వచ్చేది ఇక్కడ 14,000. సో ఇది కరెక్ట్ వ్యవస్థ కాదు. ఇంకేమైనా చూస్తున్నా చెప్పేసి అక్కడ మానేసి సో నర్సంపేటకు వచ్చే నేనే ఎవరి కింద పని చేయడం కాదు, ఇక నా అంతా నేను ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చదువుకునే సివిల్ ఇంజనీర్. సో ఒక మున్సిపల్ సర్వేయర్ గా నేను ఓన్ ఒక ఐడెంటిటీ తీసుకొని నాకంటూ ఒక ఆఫీస్ పెట్టుకొని నా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాంటి టైంలో సో పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి టైంలో నాకు వచ్చి హరికృష్ణ సార్ పరిచయం అయ్యారు. సో విషయం ఏంటంటే హరికృష్ణ సార్ది మా ఇంటి దగ్గరే, మా ఇంటి ఏరియాలోనే. బట్ విషయం అంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తే, బట్ ఏ రోజు కూడా నాకు వెస్ట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాల. సో నా బీటెక్ అయిపోగానే నేను విజయవాడ వెళ్ళిపోయాను. అది అయిపోగానే హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళిపోయాను. 1.5 year తర్వాత ఇంటర్న్షిప్ పర్పస్ లో వరంగల్లో ట్రైనింగ్ చేస్తున్నాను. ఇక నేను నిర్మల మాల్లోనే ట్రైనింగ్ చేస్తూ పైకి వెళ్తున్న టైంలో నేను ఒక మంచి డ్రెస్ కొడుతూ పైకి వెళ్తున్న సెల్లార్ నుంచి హరికృష్ణ అలా నాకు రోడ్డుగా కనబడ్డాడు. సో చూసి వంశీ నువ్వేంటి ఇక్కడ సంథింగ్ అని మాట్లాడాడు. సో అలాంటి టైంలో అక్కడ నెంబర్లు అనేది ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది వాస్తవానికి. సో ఇది ఎందుకు మీకు చెప్తాను లీడర్స్. సో ఆ టైంలో నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత 2 days హైదరాబాద్ వెళ్ళినా మళ్ళీ కలుస్తానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత కలిశాడు అక్కడ. సో ఇంటికి వచ్చాడు, ప్లాన్ చెప్పాడు. సో విన్నాను, అయిపోయింది. మళ్ళీ ఒక 2 days తర్వాత వంశీ ఏం ఆలోచించావు బిజినెస్ కొంచెం చెప్పేసి అన్నాడు. అబ్బా ఈ అన్ని కంపెనీలు తెలుసుగా మనకు, నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్ ప్రాసెస్, స్కీమ్లు, స్కామ్లు, డబ్బులు కట్టించాలి, డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి, ఎందుకు ఇవన్నీ చెప్పేసి ఆలోచించాడు. మళ్ళీ 2 days మళ్ళీ ఫోన్ చేశాడు. వంశీ ఏం ఆలోచించావు మళ్ళీ అడిగాడు వాస్తవానికి. ఏంటిదన్నా ఇంతకీ ఎంత కట్టాలి చెప్పని చెప్పేసి ఒక మాట అన్నాను. అదేంటి వంశీ కట్టేది ఏం లేదు కదా, ఫ్రీ అని చెప్పే కదా చెప్పేసి అన్నాడు. ఓకే ఫ్రీ అని చెప్పేసి ఆరికడ పంపించాను. సో విషయం ఏంటంటే నేను ఆల్రెడీ బీటెక్ లైఫ్ లో విన్నాను ఇవన్నీ మార్కెటింగ్ స్కీమ్స్ ఉంటాయి, డబ్బులు కట్టించేది, ఇవన్నీ రొటేషన్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ చేయలేదు వాస్తవానికి, చూశాను ఆల్రెడీ. నాకు అన్ని తెలిసిన మైండ్ సెట్ తో ఉండడం వల్ల హరికృష్ణ ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పింది, ఏది కూడా నా బుర్రలోకి ఎక్కల. ఆ తర్వాత ఫ్రీ అంటే ఐడి ఇచ్చాను, ఆర్కార్డ్ వేసాడు. వెళ్ళి ఒక 1,000 రూపాయల ప్రోడక్ట్ తెచ్చుకున్నాను. కుకింగ్ ఆయిల్, అల్ట్రా వాష్, పేస్ట్, సోప్స్, టీ పౌడర్, సో సోప్స్ ఇవి తెచ్చుకొని ప్రొడక్ట్స్ వాడాను. తీసుకెళ్లి సెల్ఫ్ లో పెట్టేశా. సో ఒక్కొక్కటి ఇంట్లోకి అయిపోయి మెల్లగా ఒకటి తీసాను, వాడడం మొదలుపెట్టాం. సో వాళ్ళ ప్రొడక్ట్స్ నచ్చాయని అమ్మ మెల్లగా తెలిసేయకుండా ఇవి ఎక్కడే అనేది ఫస్ట్ బయట ఏమో తెలిసిన వాళ్ళకి తీసుకొచ్చాను, మీరు వాడడం ఎలా ఉంటాయని చెప్పేసి అలా మెల్లగా వాడడం మొదలుపెట్టారు. అలా బీటెక్ లైఫ్ నుంచి వెళ్ళి ఈరోజు బిజినెస్ మ్యాన్ గా మారాను. కిరాణా షాప్ కొనుక్కునే బదులుగా వెస్టేజ్ స్టోర్ లో కొనుక్కుంటున్నా. అలా నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ 192 రూపాయలు. అలా ఈ రోజు యావరేజ్ గా మెంటర్ సపోర్ట్ తోని హైయెస్ట్ పేఅవుట్ అనేది 60,000 తీసుకున్నాను ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ద్వారా. ఇదే అండి నా గురించి సింపుల్ టెస్ట్ పోని. సో యూత్ ఐకాన్ అవ్వాలి. ఇందాక చిరంజీవి సార్ ఒక మంచి మాట అన్నారు, నోటి వెంట సార్ వెంట.
సో యూత్ ఐకాన్ అవ్వాలి, యూత్ ఐకాన్ టైటిల్ తీసుకున్న డ్రీమ్ తో, కమిట్మెంట్ తో ఈ బిజినెస్ లో నన్ను నమ్మకం తయారు చేసుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదండి నా గురించి సింపుల్ టెస్టిమోనీ. సో నేను ఈ రోజు తీసుకునే టాపిక్ ఏంటంటే 7 సక్సెస్ స్టెప్స్. సో అదొకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ. దగ్గర 320 మెంబర్స్. సో లీడర్స్, వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా మనకి సక్సెస్ అవ్వాలి, సక్సెస్ తీసుకోవాలి, ఏదో ఒకటి గెలవాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. సో ఇంకేం చేసినా సరే నేను లైఫ్ లో అందరికన్నా డిఫరెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది వాస్తవానికి. బట్ చేస్తున్న కార్యక్రమంలో సో మనం సరైనటువంటి విధానాన్ని, సరైనటువంటి ప్రాసెస్ ని మనం ఫాలో అవుతున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కార్యక్రమంలో మనకు గౌతమ్ బాలిసా క్రియేట్ చేసినటువంటి ఈ స్టెప్సే 7 సక్సెస్ స్టెప్స్. వాస్తవానికి ఇవి ఎలా పెట్టారో తెలియదు కానీ వాస్తవానికి మనకు కొండలు 7 ఉంటాయంట. సో అదే విధంగా మనకి 7 అడుగులు వేసేది 7 అంట. సో మనకు సక్సెస్ స్టెప్స్ 7 ఉన్నాయి, మిస్టేక్స్ 7 ఉన్నాయి. సో అబ్జెక్షన్ హ్యాండింగ్స్, ఇలా మనకు కొన్ని కాంబినేషన్ లో సో ఇలా 7తో లింక్ అయ్యి చాలా ఉన్నాయి. సో దాంట్లో మనం మొదటిగా సక్సెస్ అవ్వాలి అంటే ఈ 7 సక్సెస్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. సో గౌతమ్ బాలి సారు చెప్పారు, సో ఫాలో ద సిస్టమ్, ఫాలో ద ప్లాన్. సో సిస్టమ్ ఫాలో అవ్వాలంటే ఈ 7 సక్సెస్ స్టెప్స్. ఇందులో సొంత తెలివితేటలు వాడిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయినట్టుగా లేదు లీడర్స్. సో ఓన్లీ సిస్టమ్, ఫాలో ద సిస్టమ్, ఫాలో ద ప్లాన్. సో ఈరోజు వాటిని డిస్కషన్ చేద్దాం. ఎస్, 1 సెకండ్ చిరంజీవి సార్. సో స్క్రీన్ క్లియర్ ఉందండి, వాయిస్ క్లియర్ ఉందా సార్? yes sir clear. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో సో వాళ్ళకి మీ అందరికి కూడా సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ టు అవర్ వెస్ట్ ఫ్యామిలీ. సో ఈరోజు నేను తీసుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. డైలీ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. మళ్ళీ ఒకసారి అద్దం ముందుకి వెళ్ళి ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం, ఇంక్లూడ్ నాతో సహా. సో గౌతమ్ బాలి సార్ పెట్టినట్టు ఈ 7 సక్సెస్ స్టెప్స్ ని ఫాలో అవుతున్నామా లేదా? సక్సెస్ కావాలి, అందరికీ సక్సెస్ కావాలి. దాంట్లో ఈ 7 సక్సెస్ స్టెప్స్ ని డైలీ నిత్య విద్యార్థులాగా ఎలా నేర్చుకోవాలో సో నిత్యం ఈ 7 సక్సెస్ ని డైలీ వాడాలి. సో డైలీ వాడుతున్నామా వీటిని? ఏదైనా ఒకటి మిస్టేక్ అవుతుంది, ఒకటి మిస్టేక్ అయినా మన అడుగు అనేది వెనక్కి ముందుకు వెళ్తలేదు కానీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి ఇక్కడ. సో ఈ 7 సక్సెస్ స్టెప్స్ ఏంటి, ఎలా సో డిస్కషన్ చేద్దాం. సో 7 ఫండమెంటల్ యాక్షన్ టు సక్సెస్. సో ఫస్ట్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్. ఇవి చాలా మందికి అందరికి తెలుసు. సక్సెస్ స్టెప్స్ అంటే అందరూ తెలుసు. పొద్దున్న లేవగానే బ్రష్ చేయడం అనేది అందరికి తెలుసు. అయినా కూడా అమ్మాయి చెప్తే నానాలే త్వరగా లేచి బ్రష్ అయిపో అని చెప్తుంటాయి. సో రిమెంబర్ చెప్తా ఉంటారు. కొంతమంది చెప్పే వాళ్ళు లేకపోతే చేసే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు. సో నాకు హరికి సార్ చెప్తుంటారు ఎప్పుడు మాట. సో అదే విధంగా దీంట్లో వీటిని ఎప్పటికప్పుడు మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ మనకు స్ట్రైక్ అయ్యి సో మనం ఒకసారి రీస్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, మన మైండ్ అయినా మన బిజినెస్ అయినా. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ యూజ్ ద ప్రొడక్ట్. సో ప్రతి ఒక్కరం కూడా మనం ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యూజ్ ద ప్రొడక్ట్ 100%. ప్రతి ఒక్కరు 100% ప్రొడక్ట్స్ వాడాలి. సో నిన్న మనకు జూమ్ చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం హోమ్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, ఆల్మోస్ట్ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇండివిజువల్ న్యూట్రిషన్ పౌడర్స్ ఉన్నాయి, చిల్డ్రన్ సంబంధించినవి. సో ఆల్మోస్ట్ ఒక 100 PV అయ్యే విధంగా ఉన్నాయి. సో ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది మనం వాడాలి. ఇలా మనం ప్రొడక్ట్స్ అనేది వాడితేనే మనం ఒక కన్జ్యూమర్ గా కరెక్ట్ గా ఈ యొక్క వ్యవస్థలో నడుస్తున్నట్టు అర్థం. సో ఆ ప్రొడక్ట్స్ అనేది వాడడం వల్ల మనకు పూర్తి అవగాహన, పూర్తి హెల్త్ తీసుకోవచ్చు ఈ యొక్క బిజినెస్ ద్వారా. సో చూడండి, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్ యాజ్ కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ప్రొడక్ట్స్. సో మీరు ప్రొడక్ట్స్ అనేది ఒక కస్టమర్ గా మీరు ప్రొడక్ట్స్ అనేది వాడడం వల్ల మీకు ఈ యొక్క ప్రొడక్ట్స్ మీద మంచి కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్రొడక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మన ఎదుటి వ్యక్తిని పూర్తిగా ఆ వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పలేము.
సో ఎగ్జాంపుల్ ఒక షాంపూ ఒక హెయిర్ ఆయిల్ రెండు ఉన్నాయి. సో నేను షాంపూ వాడాను కానీ హెయిర్ ఆయిల్ వాడలేదు. నా ఇంటి పక్కన వ్యక్తికి నేను అన్ని ప్రొడక్ట్స్ చెప్తున్నాను. సో షాంపూ కూడా అడిగాడు. షాంపూ సూపర్ ప్రోడక్ట్, నేను వాడే కదా, షాంపూ సూపర్ ప్రోడక్ట్, చాలా చాలా బాగుంటది, అసలు పెట్టుకుంటే మంచి షైనింగ్ ఇస్తుంది, మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది, మంచిగా డాండ్రఫ్ లేకుండా కూడా చేస్తుంది, సూపర్ ఉంది షాంపూ, మంచి తీసుకో, సూపర్ తీసుకో, ఏం ఆలోచించుకొని చెప్పేసి కాన్ఫిడెన్స్ చెప్తాం. ఎందుకు? నేను యూజ్ చేశాను. సో హెయిర్ ఆయిల్ యూజ్ చేశానా? హెయిర్ ఆయిల్ యూజ్ చేయలే. ఆ వ్యక్తి అడిగాడు, నేను హెయిర్ ఆయిల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా, హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుంది మరి అని అడిగాడు. హెయిర్ ఆయిల్ తీసుకో, బాగానే ఉంటది, మంచిగా ఉంటుందట, నేను తెలుసుకున్నాను, మంచిగా ఉంటుందట, తీసుకో, బాగానే ఉంటుంది, కూడా తీసుకో, వీలైతే అది కూడా యాడ్ చేసుకో అని చెప్తాను. సో ఇక్కడ నా కాన్ఫిడెన్స్ అనేది 50-50గా ఉంది. ఇక్కడ తీసుకో, బాగుందట, వాళ్ళు కూడా వాడారట, సో 50గా ఉంది. అప్పుడు ఆ కస్టమర్ ఏమనిస్తాడు, షాంపూ ఓకే కానీ తీసుకోవాలా వద్దా, మళ్ళీ మంచిగా ఉంటుందో ఉండదు, మనోడు ఎట్లా అడగట్లేడు అని చెప్పేసి ఆ వ్యక్తుడు 50-50 అయ్యి ఎప్పుడప్పుడు తీసుకునే అవకాశం తగ్గిస్తాడు. సో ఇక్కడ ఎవరి మీద డిపెండ్ ఏంటంటే నా మీద డిపెండ్, నేను చెప్పే మాట బట్టి. సో షాంపూ వాడడం వల్ల కాన్ఫిడెన్స్ చెప్పాను, ప్రొడక్ట్స్ అవగాహన ఉంది కాబట్టి, నాకు దాని రిజల్ట్ కనబడదు కాబట్టి. హెయిర్ ఆయిల్ లో నేను కాన్ఫిడెన్స్ చెప్పలేకపోయాను, ఎందుకు నేను వాడలేదు ఇక్కడ. సో అందుకే లేడీస్ ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ని మనం వాడాలి. ప్రొడక్ట్స్ మనం వాడకుండా ఎటువరికి పూర్తిగా చెప్పలేము. సో సింపుల్ గా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. మన ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఇద్దరు వచ్చారు గెస్ట్లు రాక. సో వాళ్ళకి ఏమంటాం, వాళ్ళు వచ్చే 7 టైంలో వచ్చిన చెప్పేసి ఓకేనా, సో భోజనం చేయండి, సో ఖచ్చితంగా ఎన్నో కూడా వచ్చారు, ఖచ్చితంగా భోజనం చేయాలి, మీరు భోజనం చేశాకే ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి అంటాం. సో వాళ్ళు ఆల్రెడీ తినకపోయినా కూడా, సో ఖచ్చితంగా తినండి, మీరు తింటే మాకు చాలా హ్యాపీ, మీరు చాలా సంతోషం, మీరు రాక వచ్చారు మా ఇంటికి, ఖచ్చితంగా మీరు భోజనం చేయాలి, ప్లీజ్ ఏమనుకోకండి, దయచేసి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి అని అనుకోండి. సరే వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా, సరే తినేసి వెళ్దాం అని చెప్పేసి ఆకలి లేకపోయినా కూడా మన కోసం కూడా భోజనం చేసే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. సో ఇది మనం 100% ఒక కాన్ఫిడెన్స్ తోనో ఒక ప్రేమతోనో మాట్లాడాం ఇక్కడ. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, సో 50-50గా ఇంట్లో కూడా వచ్చారు, ఏమన్నా భోజనం చేస్తారా, తినరాదండి, వీలైతే చూడరాదండి అని చెప్పేసి 50-50గా చెప్పేసేటువంటి అవకాశం ఉంటది. సో ఎప్పుడు కూడా మనం 100% బిలీవ్ చేసి మనం చెప్పాలి. అలా ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటది. ఎప్పుడు కూడా 50-50గా చెప్పకూడదు. సో 100% ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఎదుటి వ్యక్తి కాన్ఫిడెన్స్ గా చెప్పొచ్చు. సో దయచేసి ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, పాతైనా సరే, బిజినెస్ అనేది సెకండరీ, బట్ ఫస్ట్ ప్రైమరీ అనే హెల్త్ మనం ముందు వాడుకోవడం అనేది. సో దీని అందరూ కూడా ఈ వాటి నుంచి ఖచ్చితంగా ప్రొడక్ట్స్ యూజ్ చేసే విధంగా చూసుకుందాం. రెండోది షేర్ ద ప్రొడక్ట్. సో ఇది మనం ప్రొడక్ట్స్ ని షేర్ చేయాలి, వీలైనంత ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ అనేది షేర్ చేయాలి. చూడండి, ద మోర్ యూ టాక్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్, ద మోర్ కన్స్యూమర్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. అంటే నువ్వు ఎక్కువగా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడం వల్ల నీకు ఎక్కువ మంది కస్టమర్లు అనేది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా, నువ్వు ఒక పెళ్లికి వెళ్ళినా, నువ్వు ఇంకేమైనా రిసెప్షన్కి వెళ్ళినా, నువ్వు ఇంకెక్కడికన్నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి వెళ్ళినా, ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వాడేటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, సో ఆ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ కావచ్చు, నువ్వు ఎక్కువగా మాట్లాడడం వల్ల సో ఎదుటి వ్యక్తి నీకు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు. చాలా మంది మొహమాట పడిపోతా ఉంటాం. ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి అన్నా, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలన్నా మొహమాటం, సిగ్గు, బిడియం అవుతా ఉంటారు చాలా మంది. సో ఒకసారి బిజినెస్ లో దిగే ఉన్నప్పుడు సో నువ్వు ఓపెన్ గా షేర్ చేస్తే ఆ వ్యక్తి అడిగే ఛాన్స్ ఉంటది. సో ఎక్కువగా మనం ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి. నేను ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నా, నాకు ఈ షాంపూ వాడడం వల్ల ఇలా ఉంది, నాకు చాలా మంచి హెయిర్ గ్లో వస్తుంది, నాకు ఫేస్ క్రీమ్ వాడడం వల్ల నాకు ఫేస్ గ్లో వస్తుంది, చాలా సూపర్ గా ఉంది, మంచి బాడీ పర్ఫ్యూమ్ వాడుకోవడం వల్ల నాకు ఎప్పుడు మంచి తాజా స్మెల్ వస్తుంది. ఇలా మనం ఎక్కువగా ప్రొడక్ట్స్ గురించి అనేది మాట్లాడడం వల్ల, అవునా నాకు కూడా ఒక ప్రొడక్ట్ తెప్పిరాదు, నాకు కూడా తీసుకురా చూస్తా ఒకసారి అని చెప్పేసి మీకు కస్టమర్స్ అనేది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం మాక్సిమం ఎక్కువసేపు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉండాలి. సో షేర్ ద ప్రొడక్ట్ అంటే ఏదో ప్రొడక్ట్ కొనుక్కొని షేర్ చేయడం కాదు, ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి, ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ ని మనం షేర్ చేయాలి.
ఆ ప్రొడక్ట్స్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి షేర్ చేయాలి. సో బయట దానికి ఏంటి, మన దానికి ఏంటి, మళ్ళీ నువ్వు కొంచెం కంపేర్ చేసి చూపించావు అనుకోండి, 100% ఇవాళ రేపు మనం ఒక బండిలో పెట్రోల్ కొట్టించే వాళ్ళు డీజిల్ కొట్టినట్టునే ఆలోచించే పరిస్థితి. సో కొట్టియం, ఇంజిన్ ఖరాబ్ అవుతుంది. అలాంటిది మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల రోగాలు వస్తాయని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేసాం అనుకోండి, 100% ఆ వ్యక్తి అనేది ప్రొడక్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇలా మనం ఖచ్చితంగా ప్రొడక్ట్స్ గురించి షేర్ చేయాలి. ఎక్కువ ప్రొడక్ట్స్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల 100% ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. ఇది ఒక్కరోజు చేయడం కాదు, డైలీ మనం షేర్ చేస్తూ ఉండాలి ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. సో మన దాంట్లో డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనకి హోమ్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్, సో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అడిషనల్ గా డివైస్ కూడా ఉన్నాయి మన దాంట్లో, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్. ఇవి షేర్ చేయడం వల్ల కూడా మనకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇకపై ఎక్కువగా మనం ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నువ్వు బిజినెస్ లోకి రాని పిలవాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉండు, ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ అవుతూ ఉంటది ఇక్కడ. ఇది మన రీసెంట్ గా తెలుసుకున్న విషయం, నాకు తెలిసింది. అండ్ థర్డ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని స్టార్ మార్క్ పెట్టేసుకున్న అందరికి కూడా. సో మేక్ ఏ లిస్ట్. ప్రతి ఒక్కరం కూడా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో చూడండి, మేక్ ఏ కంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ పీపుల్ యు నో. సో మనకు తెలిసినటువంటి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్స్ యొక్క లిస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ప్రొడక్ట్ కన్జ్యూమర్ లిస్ట్. సో మనకు ఎవరెవరైతే ప్రొడక్ట్స్ వాడతారో, మన రిలేషన్సా, ఫ్రెండ్సా, కొలీగ్సా, నైబర్సా, మనకు తెలిసిన పరిచయాలు ఎవరైనా సరే, మనకు ఉన్నటువంటి దాంట్లో ఎవరు ప్రొడక్ట్స్ వాడతారు. సపోజ్ ఏజ్ అయిపోయింది ఒక ముసలావిడ, అవి ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతుంది, బిజినెస్ చేయట్లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ పొద్దున్న లేస్తే జాబ్ కొరికి మన సాయంత్రం జాబ్కి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు బిజీ లైఫ్ లో ఉన్నారు, వాస్తవానికి మంచి ఇన్కమ్ ఉంది, కానీ హెల్త్ కరెక్ట్ లేని కండిషన్, వీళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు. అలా మనం ఎవరికైతే ప్రొడక్ట్స్ అవసరం ఉందో వాళ్ళది ప్రొడక్ట్ లిస్ట్ లో రాసుకోవాలి. అండ్ రెండోది అపార్చునిటీ సీకర్స్. ఇక యూత్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, సో ఇలాంటి వాళ్ళు, జాబ్ చేస్తూ ఇంకేమన్నా వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా బెటర్ ఆపర్చునిటీ దొరుకుద్దా, నాకు ఇంకేమైనా మంచి అవకాశం దొరుకుద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? అది చేస్తున్న లైఫ్ లో చాలా జీతం వస్తుంది, ఇది కాదు ఇంకేమైనా బెటర్ గా చూసుకోవాలి, ఇంకేమైనా బెటర్ గా ట్రై చేయని వెతుకుతున్న టైంలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నువ్వు కనెక్ట్ అయ్యి వాళ్ళకి నువ్వు బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇందాక మనం ఇచ్చింది ప్రొడక్ట్స్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఇచ్చింది నువ్వు బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇలాంటి వాళ్ళకి నువ్వు బిజినెస్ గురించి చెప్పాలి, మళ్ళీ ప్రొడక్ట్స్ గురించి చెప్పకూడదు. సో ఇలా జాబ్ ఆపర్చునిటీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మన అవకాశం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి టాప్ బిజినెస్ పార్ట్నర్స్. సో కొంతమంది ఉంటారు, నేను మంచి ఎదగాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి కాన్సెప్ట్ అయితే బాగుంటది, ఎలాంటి ఆర్గనైజేషన్ అయితే బాగుంటది, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా ఎదగాలి, లేకపోతే నాకున్నటువంటి సర్కిల్ ని వాడైనా ఎదగాలని కొంతమంది మైండ్ సెట్ ఉంటది. ఎలా ప్రపంచాన్ని వెళ్ళాలి అనే మైండ్ సెట్ ఉంటది. ఈ లోకంలో లేరు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పవచ్చు. అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా రాసుకోవాలి మనం. ఇలా మనం 3 కేటగిరీ ఆఫ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎవరికి ఏది అవసరం ఉందో మనం ఆ ప్రొడక్ట్ గురించి మాత్రమే షేర్ చేయాలి. ముసలావిడ ఉంది, ఆ దగ్గరికి వెళ్ళి మన కార్ వస్తుంది, టూర్ వస్తుంది, లక్ష వస్తుంది చెప్తే వింటదా? సో వినదు. ఇంకో యూత్ ఉన్నాడు, దగ్గర 25 ఏళ్ళు, మంచి అతనికి మంచి లైఫ్ స్టైల్ చూస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మా దాంట్లో ఎలాజియం పౌడర్ ఉంది, కొలాజన్ ఉంది, కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి, వాడతాం చెప్తాం, వింటడా? సో అక్కడ చెప్పాల్సిన విషయం ఇక్కడ చెప్పాము, ఇక్కడ చెప్పాల్సిన విషయం అక్కడ చెప్పాము. సో దీనికి ఇలా మనం విషయం కారణం ఏంటంటే, ప్రాపర్ గా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలేకపోనుకోండి, ఎదుటి వ్యక్తికి ఏది అవసరం ఉందో మనం పసిగట్టకపోతే మనం చేయాల్సిన పని అనేది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో దయచేసి ఎవరైనా సరే నిత్య విద్యార్థులు రోజుకు ఒక 5 మెంబర్స్ ని లిస్ట్ లో మనకు యాడ్ చేసుకుంటూ నోట్ చేసుకున్నాం అనుకోండి, మనకు మేక్ ఏ లిస్ట్ అనేది మనకు పెరిగే ఛాన్స్ ఉంటది. సో దాన్ని బట్టి మనకు బిజినెస్ లో వాళ్ళు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు మేక్ ఏ లిస్ట్, ఇవాటి నుంచి దాన్ని నోట్ చేద్దాం. అండ్ ఫోర్త్ పాయింట్, ఇది మేక్ ఏ లిస్ట్ అండ్ ఇప్పుడు ఈ యొక్క ఇన్విటేషన్. సో ఈ రెండింటిని మార్క్ పెట్టుకుని, ఈ రెండు మనకు 7 సక్సెస్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్విటేషన్, క్రియేట్ క్యూరియాసిటీ టు అదర్స్ అబౌట్ బిజినెస్. సో మనం క్రియేట్ చేయాలి, మన క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి ఎదుటి వ్యక్తి దగ్గర. సో చాలా మంది క్రియేట్ చేయలేకపోతున్నాం, ఓన్లీ వెళ్తున్నాం, అక్క ప్రొడక్ట్స్ వాడతావా, చెల్లె ప్రొడక్ట్స్ వాడతావా చెప్తున్నాం, కానీ మన బిజినెస్ యొక్క మన బిజినెస్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళ ఎదుటి వ్యక్తికి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. డైరెక్ట్ రాని పిలవకుండా వాళ్ళు వచ్చే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై ఫామ్ ఎవ్రీ వన్ ఆన్ యువర్ లిస్ట్ ఆర్ యువర్ మీట్.
మీరు ఎవరన్నా కలిసినప్పుడు గాని మీకున్నటువంటి లిస్ట్ లో కానీ వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ చేయాలి ఇక్కడ చూడండి. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, ఓ ఫర్ అక్యుపేషన్, ఆర్ ఫర్ రీక్రియేషన్, ఎం ఫర్ మెసేజ్. సో ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, ముందు ఒక వ్యక్తి మనం ఫోన్ చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ 2 నిమిషాల్లో ఆ వ్యక్తి మన కమ్యూనికేషన్ మొత్తం అయిపోవాలి. ఆ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మనం చేసి కాల్ చేసింది బిజినెస్ పరంగా. సో ఫ్యామిలీ అన్న ఎలా ఉన్నావు అన్న, అంత మంచిగా. సో అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఓకే ఓకే. నెక్స్ట్ అక్యుపేషన్, అన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న? ఓకే ఓకే, దాంట్లో బ్యాంక్ లో వర్క్ చేస్తున్నావు, ఒక దీంట్లో వర్క్ చేస్తున్నావా? ఓకే ఓకే, సూపర్ సూపర్ అన్న, గ్రేట్ గ్రేట్ అని చెప్పేసి అక్యుపేషన్ గురించి మాట్లాడాలి. రెండోది రీక్రియేషన్. ఓకే, మనం అప్పుడు అలా చేసాం గుర్తుందా అన్న, అసలు అప్పుడు ఆ జాబ్ కోసం పోయినాం, ఈ జాబ్ కోసం పోయినాం, ఆ ప్రయత్నం చేసినాం, మనం అప్పుడు కొన్ని కోతి పనులు చేసి గుర్తుందా అన్న అని చెప్పేసి కొంచెం మీకున్నటువంటి కమ్యూనికేషన్ ని రీక్రియేషన్ చేసుకోవాలి, మీకున్న మెమరీస్ ని. అండ్ ఎం ఫర్ మెసేజ్, ఇక మీరు చెప్పాలనుకున్న మెసేజ్ క్రియేట్ చేయాలి. అయితే అన్న నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఫోన్ చేసిన అన్న అని చెప్పేసి కాన్సెప్ట్ మీదకి వచ్చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి మళ్ళీ అడుగుతాడు, అవునా ఇంతకు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు, వెంటనే ఎగ్జాక్ట్లీ మళ్ళీ మన విషయం మీదకి వచ్చేసేయాలి. ఆయన అడిగినా మనం అదే విషయం మీదకి వచ్చేయాలి, మనమైనా ఆ విషయంకి వెళ్ళిపోవాలి. విత్ ఇన్ 2 minutes వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఇచ్చింది బిజినెస్ ఇన్విటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళాము, కాల్ చేసాం. సో వేరే డిస్కషన్ తర్వాత పెట్టుకోవాలి. బట్ ఇక్కడ బిజినెస్ ఇన్విటేషన్ ఇస్తున్నావు కాబట్టి బిజినెస్ గురించి 2 నిమిషాలు మాట్లాడేసి కాన్సెప్ట్ గురించి హైలైట్ చేసేయాలి. అయితే అన్న నేను ఒక విషయం చెప్తాను చెప్పేసి నీకు కాల్ చేయడం జరిగింది, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను చెప్పేసి నీకు కాల్ చేయడం జరిగింది అని చెప్పాలి. ఏంటిదన్నా ఏం కాన్సెప్ట్ అంటే, అన్న పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ ఇన్కమ్ వేసుకునే అవకాశం ఉందన్న, దీంట్లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అయితే సూపర్ ఉందన్న, ఈ బిజినెస్ నాకు నచ్చింది, నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకో జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయండి ఇక్కడ. సో ఈ బిజినెస్ కి కావాల్సిన మెంటాలిటీ, మైండ్ సెట్, మంచి గుడ్ వే ఎవరికి ఉందని ఆలోచిస్తున్న టైంలో నాకు నీ పేరు కనెక్ట్ అయిందన్న, అందుకే నేను ఫస్ట్ నీ కాల్ చేసి మాట్లాడుతున్నానన్నా అని చెప్పేసి మీరు మాట్లాడాలి. ఏంటిదన్నా ఏం బిజినెస్ అని ఆ వ్యక్తి అడుగుతాడు అక్కడ. సో అన్న ఈ బిజినెస్ చాలా అద్భుతంగా ఉందన్న అని చెప్పాలి. ఓకే అన్న, ఏంటిదన్నా ఏం బిజినెస్ అని అంటే, అన్న ఈ బిజినెస్ నువ్వు చేస్తే మాత్రం అన్న నీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుందని చెప్పాలి. అవునన్నా ఏంటిదన్నా ఏం బిజినెస్ ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు మళ్ళీ. సో మనం ఏం చేయాలి, క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి తప్ప, కంపెనీ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొనుక్కోవాలి, జాయిన్ చెప్పి ఇలా చెప్పకూడదు. సో వీలైతే మనం డైరెక్ట్ అప్రోచ్ అవ్వడమా, లేదా అప్పుడే ఇన్వాల్వ్ అవ్వడమా. అప్పుడే ఇన్వాల్వ్ అవుతుంటే నువ్వు నేర్చుకున్నప్పుడు అప్పుడే ఇన్వాల్వ్ అయ్యి, ఒక నువ్వు నేర్చుకుంటే మాత్రం మాక్సిమం వెళ్ళి అప్రోచ్ అయిపోయి తనకి కాన్సెప్ట్ ఏంటనేది బయట దానికి ఉన్న మన తేడా కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే తప్పకుండా ప్లాంటేషన్ సక్సెస్ అవుద్ది. సో ఈ విధంగా మనం ప్రాపర్ గా ఇన్విటేషన్ ఇచ్చుకొని ఒక టైం తీసుకొని ఆ టైంకి ఆ వ్యక్తిని లాక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి కాన్సెప్ట్ చేసుకోవాలి. చాలా మంది ఫెయిల్ అవుతున్న కారణం ఏంటంటే, ఈ యొక్క ఇన్విటేషన్ అనేది చాలా ప్రాపర్ గా ఇవ్వడం లేదు. ఫోన్ లోనే మనకు దొరికారన్నట్టుగా ఫోన్ లోనే కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తున్నారు. ఆ ఎదుటి వ్యక్తికి అర్థం కాక ఒక మంచి అవకాశాన్ని ఆ వ్యక్తి కోల్పోతున్నాడు, ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఈ విధంగా ఎక్కువ మంది ఇన్విటేషన్ చాలా ప్రాపర్ గా ఇస్తే బెటర్ గా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇది 4th పాయింట్. సో నెక్స్ట్ 5th హోమ్ మీటింగ్స్ ఆర్ జూమ్ మీటింగ్స్. ఇది మనకు నిత్యం జరుగుతుంటాయి. సో చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ బిజినెస్ జరిగేది కూడా మనకి ఈ యొక్క హోమ్ మీటింగ్స్ లోనే. సో అట్లీస్ట్ 2 to 4 మీటింగ్స్ షుడ్ కండక్ట్ ఇన్ ఏ వీక్ విత్ 3 or more పీపుల్స్. ఖచ్చితంగా వారానికి 2 నుంచి 4 హోమ్ మీటింగ్ చేసుకోండి. అది కూడా 2 లేదా 3 పీపుల్స్ ఉన్నారు అనుకోండి, ఒక చుట్టుపక్కల 2 ముగ్గురు ఉన్నాం, మంచి కూర్చున్నారా, ఒక ప్లాన్ చెప్దాం, ఒక ప్రొడక్ట్స్ చెప్దాం, ఒకళ్ళు 7 సక్సెస్ స్టెప్స్ గురించి మాట్లాడదాం. ఇలా మీరు హోమ్ మీటింగ్ చేసుకోవడం వల్ల మీకు స్టేజ్ ఫియర్ పోయే ఛాన్స్ ఉంటది, అండ్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. దాని ద్వారా నీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఏం దాకా చేస్తున్నావు, ఏం సంగతి అని చెప్పేసి వాళ్ళు ఛాన్స్ ఉంటది, నువ్వు రా అని చెప్పి మనం పిలిచే ఛాన్స్ ఉంటది. ఈ విధంగా మనకు హోమ్ మీటింగ్స్ లో మంచి రిజల్ట్ వస్తుంది. అది ఒక అప్లైన్ బండి వేసుకొని ఎవరో రాక వచ్చారు, మంచి యూనిఫామ్ వేసుకొని, లేడీస్ యూనిఫామ్ వేసుకొని వచ్చారు, ఇంటి పక్కన గమనిస్తా ఉంటారు, ఏంటి దాకా ఎవరు వచ్చిపోయారు, ఎవరు వాళ్ళు తెలియకుండానే మనం ఇండైరెక్ట్ గా వాళ్ళని అప్రోచ్ చేసుకోవచ్చు. అలా హోమ్ మీటింగ్స్ మనం చూసి కూడా వచ్చేవాళ్ళు చాలా ఉంటారు. ఒక కారు ఉంది అనుకోండి, కార్ వేసుకొని వచ్చేవాళ్ళంటే హోమ్ మీటింగ్ అయిపోయి వచ్చాం, ఎవరు వచ్చారు మీ చుట్టుపక్కల, ఎవరు కార్ వేసుకొని వచ్చారు ఎవరంటే, ఈ విధంగా కూడా మనకు బిజినెస్ బిల్డ్ అవుతుంటది. సో దొరికింది ఇక మనకు, అదా చెప్తుందా ఏంటిదా అని చెప్పి పిలుచుకొని కూడా మన కాన్సెప్ట్ అంటే చెప్పొచ్చు. సో ఇలా మనకు డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు. హోమ్ మీటింగ్స్ అనేది ఎక్కువ ప్లాన్ చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తా ఉంటారు. సో నువ్వు వెళ్ళిన వ్యక్తులు కాన్సెప్ట్ కనెక్ట్ అవుతారు లేదు, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నీకు ఇవ్వాలి కాబట్టి రేపటి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ హోమ్ మీటింగ్ చేయ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలా మీకు స్టేజ్ పేరు పోతా ఉంటుంది, నలుగురు ముందు మాట్లాడే పేరు పోతా ఉంటుంది, అండ్ అవలీలగా మనకు ప్రొడక్ట్స్ డెమోస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది హోమ్ మీటింగ్స్ లో. అండ్ యూ షుడ్ ఆల్వేస్ బి ద మెసెంజర్. సో అలా హోమ్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదా ఇంటి పక్కన అయిన వాళ్ళకి కావచ్చు, మనం ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ అవకాశం ఇవ్వచ్చు. దాని కూర్చొని నేను చెప్తాను ఏంటో అని చెప్పేసి
వాళ్ళకి ఈజీగా మన కాన్సెప్ట్, ఎందుకంటే వాళ్ళే కదా నోరు తెరిచి మనం అడిగింది, ఏంటి దాకా ఎవరు వచ్చిపోయారు, ఏంటి సంగతి అని వాళ్ళే అడిగారు. మనం పిలిస్తేనే రాకపోయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అడిగారు, మనం ఊరుకుంటామా? సో మంచి హ్యాపీ కూర్చోబెట్టి కాన్సెప్ట్ మొత్తం చెప్పేయచ్చు. ఇది చేయక్క నీకు చాలా బాగున్నాయి చెప్పి మనం కొంచెం వాళ్ళకి గైడ్ చేసి అనుకుంటే 100% బెనిఫిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే విధంగా జూమ్ మీటింగ్స్ మనకి, సో నిత్యం మనకు జూమ్ మీటింగ్స్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో కావచ్చు, ఎవరికి ఇండివిజువల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు డైలీ మనం మాట్లాడలేకపోవచ్చు, లేదా డైలీ ప్రతి వ్యక్తి కలవలేకపోవచ్చు, బట్ ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందరూ ఒకే దగ్గర కలిసి కూడా మంచి మనకు వర్చువల్ గా ఈ మీటింగ్స్ అని గైడ్ చేసుకోవడం వల్ల కూడా నాలెడ్జ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఇంతమంది ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నా, ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్న కారణం కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇది కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. అండ్ టీమ్ వర్క్, సో చాలా చాలా ఇంపార్టెంట్ టీం వర్క్. ఇది కలిసి మెలిసి వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో దీని జాబ్ లో అయితే ఒకరే వర్క్ చేయాలి, బట్ దీంట్లో ఒక టీం లాగా మనం ఫామ్ అయ్యి వర్క్ చేసుకునే అవకాశం ఉంది. సో కమ్యూనికేట్ విత్ యువర్ అప్లైన్ అండ్ లైఫ్ లైన్ ఆర్ లవ్ లైన్. సో డైలీ కమ్యూనికేట్ అవ్వండి, మీ అప్లైన్ తో డైలీ కమ్యూనికేట్ అవ్వండి. ఏం జరిగిన పని జరిగిందా సార్, నా ఇవాళ పని జరిగింది, పైన అప్లైన్ కి షేర్ చేయండి. ఒకవేళ పని జరగలేదా సార్, ఇలా పైన టీం వర్క్ ఏం జరగలేదు సార్, షేర్ చేయండి. ఇలా ఇలా ఏ పని జరిగినా మీ అప్లైన్ కి మీరు షేర్ చేసుకోండి. ఇలా మీరు మీ అప్లైన్ కి షేర్ చేసుకోవడం వల్ల మీకు పని జరిగింది అనుకోండి, ఆ పని ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ అవ్వాలని సలహా ఇస్తారు. ఒకవేళ పని జరగలేదు అనుకోండి, ఇంకా పని ఎలా సరి చేసుకుంటే ముందుకెళ్తూ సలహా ఇస్తారు. సో చాలా మంది పని జరిగితే అప్పుడే కమ్యూనికేట్ అవ్వదాం, పని జరగకపోతే సరే ఇలా జరగలేదు కదా ఇలా ఫోన్ చేయడం రిలాక్స్ అవుతుంటారు. సో పని జరిగినా కమ్యూనికేట్ అవ్వాలి, పని జరగకపోయినా కమ్యూనికేట్ అవ్వాలి. దీని ద్వారా నువ్వు ఎక్కడ మిస్టేక్ అవుతుందని కరెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కడ డెవలప్ చేసుకోవాలి కూడా క్లారిటీ వస్తుంది. చూడండి, అండ్ క్లారిఫై ద డౌట్స్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ టీమ్ మెంబర్స్. సో అలా మీరు టీం వర్క్ చేసుకోవడం వల్ల మీ టీం కున్నటువంటి డౌట్స్ కావచ్చు, మీరు మాట్లాడడం వల్ల వాళ్ళకు క్లియర్ అయిపోతా ఉంటాయి. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు వాళ్ళకి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ రిజెక్షన్ నాకు కూడా వచ్చింది, కాబట్టి ఇక్కడ ఉన్నాను. సో నీకు ఫెయిల్ వచ్చిందా, నాకు కూడా ఫెయిల్యూర్ వచ్చింది, అందుకే నీకు అన్నాను. సో నీకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఆ ప్రాబ్లం నాకు కూడా వచ్చింది, అందుకే నేను ఈ పొజిషన్ ఉన్నాను. సో నీకు వచ్చింది, నాకు వచ్చింది, నేను ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నాను అంటే నెక్స్ట్ ఏ పొజిషన్ ఉండబోతున్నావు, నా పొజిషన్ లో ఉండబోతున్నావు అంటే నాకు వచ్చినటువంటి అబ్జెక్షన్స్, నాకు వచ్చిన రిజెక్షన్స్ నీకు కూడా వస్తున్నాయి అంటే అర్థం నువ్వు రేపు నెక్స్ట్ నా పొజిషన్ లో ఉండబోతున్నావు అని సింబాలిక్ అర్థం. ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని నీకే వస్తున్నాయి, నాకే రిజెక్షన్ వస్తున్నాయి, నాకే అబ్జెక్షన్ వస్తున్నాయి, ఎవరు వినట్లేదు నా మాట అంటుంటే అది తప్పు. దీన్ని పర్సనల్ గా తీసుకోకూడదు. ఇదన్నీ కూడా నాకు కూడా వచ్చాయి, నేను ఈ పొజిషన్ ఉంటే నీకు కూడా వస్తున్నాయి అంటే నువ్వు రేపు నా పొజిషన్ ఉండబోతున్నావు అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని టీం కి షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ టీమ్ మెంబర్స్ డౌట్స్ కావచ్చు, అలా క్లియర్ చేయడం వల్ల సో తప్పకుండా వాళ్ళు కూడా కొంచెం గైడ్ చేసుకొని ముందుకెళ్లే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా మందికి టీం వర్క్ అనేది మిస్ అయిపోవడం వల్ల, కలిసిమెలిసి వర్క్ చేయకపోవడం వల్ల, సో పూర్తి అవగాహన నేర్చుకోకపోవడం వల్ల, సో బయట ఉన్నటువంటి అబ్జెక్షన్స్ రిజెక్షన్ ఫెయిల్ పట్టుకొని సో చాలా మంది వదిలేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మీరు గైడ్ చేసుకోవడం వల్ల 100% ఆ వ్యక్తి ఇంకా బెటర్ గా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో దిట్ ఇస్ ద టీమ్ వర్క్. అండ్ లాస్ట్ పాయింట్ మనకున్నటువంటి 7 సక్సెస్ స్టెప్స్, మళ్ళీ ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్, ఫాలో అప్. సో డైలీ ఈ యొక్క ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ప్రతి అప్లైన్ తో లైఫ్ తో సరే. సో డెవలప్ ఏ ఫాలో అప్ సిస్టమ్ ఫర్ యువర్ బిజినెస్. సో మనం బిజినెస్ లో ఫాలో అప్ చేసేటువంటి విధానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నావు, ప్రొడక్ట్స్ కొన్నావా, ఏం చేస్తున్నావు బిజినెస్ లో నేర్చుకున్నావా, ఏం చేస్తున్నావు ఎడిపోతాను, ఇదే అనకుండా సో మనం కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఏంటి సంగతి, ఏంటి విషయాలు, ఇంకా ఏమైనా ప్లానింగ్ ఎలా చేస్తున్నావు, ఏంటి నాదేమైనా సలహా కావాలా, నువ్వేమైనా సలహా ఇస్తావా. సో మనం ఫాలోఅప్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. మనం ఈ యొక్క బిజినెస్ లో ఓన్లీ బిజినెస్ కాన్సెప్ట్ కాదు, లీడర్స్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. రిలేషన్స్ ఎంత బిల్డ్ చేసుకుంటే నీకు బిజినెస్ అనేది అంతే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో మనం కింద లైఫ్ లైన్ తో అయినా అప్ లైన్ తో సరే మన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఫాలోఅప్ చేసే విధానాన్ని, సిస్టమ్ ని అప్డేట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఒకే విధంగా ఉండకూడదు. ఒక దగ్గర అప్లై చేసిన ఫాలోఅప్ అని ఇంకో వ్యక్తి దగ్గర అప్లై అవ్వకపోవచ్చు. సో ఆ వ్యక్తి దగ్గర అక్కడ ఫాలోఅప్ చేయాలి, ఈ వ్యక్తి దగ్గర ఇక్కడ ఫాలోఅప్ చేయాలి. రెండింటికి ఒకే విధంగా ఫాలోఅప్ చేస్తే మనకు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫాలోఅప్స్ త్రూ టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ అండ్ డైరెక్ట్ అప్రోచ్. సో మంచి పాయింట్ ఇది. సో మన ఫాలోఅప్ అనేది చాలా మంది మన లైఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో మనం ఒక మెసేజ్ పెడతాం, చూసి ఫస్ట్ ఫోన్ చేస్తాం,
చూసి రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఓకే. ఫాలో అప్ చేసి ఎత్తలేదు. ఏం చేయాలి నెక్స్ట్? సపరేట్‌గా ఉండకూడదు. ఒక మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ పెడదాం. చూసి రిప్లై ఇస్తాడో ఇవ్వడా? ఓకే. మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు. డైరెక్ట్ వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెడదాం. చూస్తాడా? టిక్ పడతదా? పడదా? చూసి రిప్లై ఇస్తాడో ఇవ్వడో అబ్జర్వ్ చేద్దాం. కుదరకపోతే ఈమెయిల్‌లో కూడా ఒక మెసేజ్ పెడదాం. హాయ్ ఎలా ఉన్నావు? బిజీవా? అని చెప్పేసి అలా పెట్టండి. అది కూడా రిప్లై అవ్వలేదు. కుదరకపోతే ఇక లాస్ట్ అప్రోచ్‌మెంట్ డైరెక్ట్ అప్రోచ్. సో ఇంటికెళ్ళిపోండి. ఇంటికెళ్ళిపోండి. సో నిజంగా ఆ వ్యక్తి చూసుకోకనో, ఫోన్ ఏదైనా పని మీద ఉండో, లేకపోతే అతను ఎక్కడన్నా వేరే 2 డేస్ బిజీగా ఉండో మనకు రెస్పాండ్ అవ్వలేదు. సో మనం డైరెక్ట్ ఇంటికెళ్ళిపోవడమే సెకండ్, థర్డ్ డేకో. ఇంటికెళ్ళిపోతే ఏంటి ఫోన్ నేను మీకు కాల్ చేశాను, మెసేజ్ చేశాను, వాట్సాప్ మెసేజ్, మెయిల్ కూడా పెట్టాను. దేనికి రెస్పాండ్ అవ్వడానికి నేను ఇంటి దాకా రావడం జరిగిందని చెప్పి చెప్పచ్చు. ఓకే. ఓకే. నేను వేరే పని మీద ఉన్నాను. చూసుకోలేదు. కొంచెం ఎమర్జెన్సీలో ఒక 2 డేస్ అంటే ఫోన్ నా దగ్గర ఉంది. బట్ సరే ఇద్దాంలే రిప్లై అని ఊకున్నా అని చెప్పి చిన్న కారణం చెప్తుంటారు. ఓకే. అందుకే వచ్చాను మరి ఏంటో తెలియకనేమో తెలుసుకుందాం అని అడగొచ్చని చెప్పి చెప్పొచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ అనొచ్చు. సో ఇక చాలా మంది ఎందుకులే ఇంటికి పోవడం ఇక మళ్ళా ఆయన తిరిగి అయితేని చాలా మంది రిలాక్స్ అవుతూ ఉంటారు. సో ఈ విధంలో ఆ వ్యక్తి జారిపోయే ఛాన్స్ ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ టైమ్ నువ్వు ఎప్పుడు కూడా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా కూడా ఆ వ్యక్తి వెంటనే నీకు రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే నువ్వు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా అతను రిప్లై అవ్వకపోతే 2 రోజుల తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ? నువ్వు ఆ వ్యక్తి ఇంటికెళ్ళి కూర్చుంటావు మళ్ళా. అమ్మో! మళ్ళీ ఇంటికొస్తాడు. ఒక అడుగు ఫోన్ ఎత్తి మాట్లాడేసి పని మీద ఉన్నా అని చెప్తే పోయేది అని చెప్పేసి ఆ వ్యక్తి వెంటనే నీకు రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంటది. సో ఆ వ్యక్తి ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలన్నా మన చేతిలోనే ఉంది. ఆ వ్యక్తి ఆ విధంగానే అతను నచ్చిన తోవలో పోవాలన్నా మన చేతిలో ఉంటది. సో ఈ పాయింట్ అనేది నేర్చుకుంటే తప్పకుండా ఏ వ్యక్తి కూడా మనం మిస్ చేసుకునే అవకాశం ఉంటది. సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఫాలో అప్‌ని ఏదో విధంగా మనం కనెక్ట్ అవుతూ ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇదండి ఫాలో అప్ విషయం. సో ఇవి మనకున్నటువంటి 7 సక్సెస్ స్టెప్స్. యెస్. అగైన్ క్వెషన్ యువర్ సెల్ఫ్. మరి నిజంగా ఇవి 7 సక్సెస్ స్టెప్స్ డైలీ ఫాలో అవుతున్నామా? ఫాలో అవుతే మన బిజినెస్ వేరే లెవెల్‌లో ఉంటది. సో ఏదో ఒకటి మిస్ అవుతుంది. అది ఇంక్లూడ్ నాతో సహా. అది ఏది మిస్ అవుతుందో దాన్ని ఈ రోజు నుంచెల్లి, ఈ పూట నుంచెల్లి, ఈ క్షణం నుంచెల్లి దాన్ని కరెక్షన్ చేసుకొని బెటర్‌గా ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సో ఇది ఎవరినో అప్‌లైన్‌నో, లైఫ్ లైన్‌నో మెంటర్‌ని అడగడం కాదు. మిమ్మల్ని మీరు క్వెషన్ ఏసుకోండి. చేస్తున్న పని అనేది 7 సక్సెస్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఇది నాతో సహా ఇది అందరికి ఉపయోగపడే బెస్ట్ క్వెషన్. సో అందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్. సో నో వన్ ఈజ్ యూ. నో వన్ ఈజ్ యూ అండ్ దట్ ఈస్ యువర్ పవర్. సో ఈ లోకంలో నీలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. అదే నీ పవర్. చాలా మందికి తెలియదు. నీలాగా ముఖంతోని, నీలాగా ఫేస్ తోని, నీలాంటి బాడీతోని, నీలాంటి ఆలోచనతోని, నీలాంటి మైండ్ సెట్ తోని, నీ యొక్క హైట్ తోని, నీ యొక్క వెయిట్ తోని, నీ యొక్క అందంతోని ఈ లోకంలో ఇంకో వ్యక్తి లేడు. అదే నీ పవర్. నీలాగా 10 మంది అనుకోండి, నువ్వు వాడెందుకు ఉపయోగపడతావు? నీ బదులు ఆ వ్యక్తిని ఉపయోగించుకుంటా ఉంటావు అక్కడ. బట్ నీలాంటి మైండ్ సెట్ తోని, నీలాంటి ఆలోచన వ్యక్తి ఇంకో లేరు. నీ ఆలోచన ఇన్ని కోట్ల మంది ఉంటే ఇన్ని కోట్ల మంది డిఫరెంట్ ఫేస్ తోని, డిఫరెంట్ హైట్‌లతోని, డిఫరెంట్ ఆలోచనతో ఉన్నారిక్కడ. అంటే యూ ఆర్ ద స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. సో నువ్వు ఈ లోకంలో నువ్వు వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్. నీలాంటి ఇంకోరు ఎవ్వరు లేరు. నీలాంటి ఇంకో వ్యక్తి ఉంటే సో నువ్వు కామన్ పీస్. బట్ నువ్వు ఒక్కడివే ఇలాంటి ఉన్నావు అంటే యూ ఆర్ ద బెస్ట్ పీస్. అదే నీ పవర్. దాన్ని నమ్ముకో, తప్పకుండా సక్సెస్ అయితాం. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో మై సెల్ఫ్ చింతం వంశీకృష్ణ, ప్రజెంట్ గోల్డ్ యాక్టివ్ పొజిషన్ ఉన్నాను. ఇదండి నా గురించి సింపుల్ గా టెస్టిమోనీ. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే కూడా మీ అప్లైన్ తోని, లైఫ్ లైన్ తోని మెంటర్స్ కూర్చొని డిస్కషన్ చేసుకోండి. ఇంకా బెటర్ గా ముందుకెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ.